అన్న నమస్తే అన్న. నమస్తే. సో రీసెంట్గా అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి కాంబినేషన్లో మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చింది. సో అందులో చిరంజీవి గారి లుక్స్ అనేవి ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలతో సమానంగా డ్రెస్అప్ కావచ్చు, లుక్స్ కావచ్చు, అన్ని అదే విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అందరూ కూడా బాలకృష్ణ గారిని, రజనీకాంత్ గారిని చూసి నేర్చుకోండి, ఈ వయసులో కూడా ఇంత కుర్రత్ చేష్టలు అవసరమా మీకు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే కథను బట్టి క్యారెక్టరైజేషన్ ఉంటుంది, కానీ వీళ్ళు బాలకృష్ణ లెక్క చేయి, లేకపోతే చిరంజీవి రజనీకాంత్ లెక్క చేయి, కమల్ హాసన్ లెక్క చేయి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కమల్ హాసన్ ఒక లేడీ గెటప్ వేసిండు, మరి లేడీ గెటప్ ఏమంటే బాలకృష్ణ ఇస్తాడా, రజనీకాంత్ ఇస్తాడా? అంటే కథను బట్టి యాక్టింగ్ లేకపోతే క్యారెక్టరైజేషన్ అనేది ఉండాలి తప్ప ఆయన ఇట్లా చేస్తుండు, ఈయన ఇట్లా చేస్తుండు అంటే మరి ఆయన సినిమాలో చూడు, ఈయన సినిమాలో ఎందుకు చూస్తున్నావు, ఈయన లుక్స్ ఎందుకు చూస్తున్నావు? నీకేం అవసరం? ఈ లుక్స్ అవసరం లేదు కదా. నీకు నచ్చిన బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి, బాలకృష్ణ సినిమాలే చూడు. రజనీకాంత్ సినిమాలు వస్తున్నాయి, రజనీకాంత్ సినిమాలు చూడు. చిరంజీవి లుక్స్ అంటే నువ్వు లేకపోతే నువ్వే డైరెక్షన్ చేయి, ఒక హీరోని పెట్టి డైరెక్షన్ చేసి ఈయన ఇట్లున్నాడు కాబట్టి ఈయన ఏజ్కి తగ్గ పాత్రలు ఇవే ఉంటాయి, ఇట్లనే ఉండాలి క్యారెక్టరైజేషను, లేకపోతే ఈయన స్టైల్ ఇట్లనే ఉండాలి, ఈయన డ్రెస్సింగ్ ఇట్లనే ఉండాలని వీళ్ళు సినిమాలు తీస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఓన్లీ చిరంజీవి గారనే కాదు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎవరి సినిమా వచ్చినా కూడా స్టార్టింగ్ నెగిటివిటీతోనే స్టార్ట్ అవుతుంది. అసలు ఎవరి సినిమా వచ్చినా కూడా ఇట్లా ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే కొన్ని కాన్సెప్ట్లు ఎట్లుంటాయి అంటే కొంతమంది కావాలనే నెగిటివిటీ ప్రచారం చేసుకునే ప్రొడ్యూసర్స్ ఉంటారు, లేకపోతే హీరోలు ఉంటారు, ఒక సెక్టార్ ఉంటారు. కొంత సెక్టార్ ఏంటంటే పని పాట లేని వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు. మన పని ఏంది, ఏదో కంటెంట్ కావాలి కాబట్టి ఆయన లుక్స్ ఇట్లున్నాయి, వాళ్ళ లుక్స్ ఇట్లున్నాయి, స్టైల్ ఇట్లున్నది, కంటెంట్ ఇట్లుంటుంది, ఇలాంటివి మనం మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకోకపోతే మన కంటెంట్ ఉండదు, లేకపోతే మన ఛానల్ నడవు. ఇదొక సెక్టార్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆర్జీవి ఉంటాడు, ఆయన కాంట్రవర్సీ తోటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు, రూపాయి ఖర్చు లేకుండా. అంటే స్టార్టింగ్ పెట్టడమే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు, దాని మీదనే మొత్తం సినిమా ఎట్లుండేది అనేది పక్కకి పెడితే ఆ కాంట్రవర్సీ మీదనే చర్చలు జరుగుతూ ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యే వరకు అదే ఉంటుంది. అంటే రూపాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఆయన ప్రమోషన్ చేసుకుంటాడు. ఆయన చాలా ఇంటలెక్చువల్, చాలా మీద. అంటే ఆ టైపు కాంట్రవర్సీలు కొంతమంది ఉంటాయి. మనలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పడనోళ్ళు చేస్తూ ఉంటారు. పడనోళ్ళు ఏంటంటే రిలీజ్ కాగానే మా కులపోడు కాదు కదా, కానీ స్టార్ట్ చేస్తారు. ఇక ఆ నుంచి స్టార్ట్ చేసి ఇక ఏది దొరుకుతుంది ఆ కొడుకు మీద ఈకలు వీకినట్టు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆయన వయసు అయిపోయిందని ఎవరన్నారా? ఆయన మొదటి సినిమా తెలుసా నీకు? ఆయన మొదటి సినిమా తెలుసా? ఎంత డ్యాన్స్, ఒక డ్యాన్స్ మాస్టర్ అంటేనే చిరంజీవి గారు. ఒకప్పుడు డ్యాన్స్ నుంచి పుట్టిన వ్యక్తి ఎవరు అంటేనే చిరంజీవి గారు. మరి అదే చిరంజీవి గారు మళ్ళీ కనబడుతున్నారు, దానిలో తప్పేముంది? అది ఇంకా సూపర్గా ఈ సినిమాలో లుక్ కానీ, అది ఆ బాడీ ఎంత కంట్రోల్ చేసుకోగలిగాడు, ఆ డ్యాన్స్ ఈ వయసులో కూడా అలా డ్యాన్స్ చేయగలిగాడంటే సెల్యూట్ కొట్టాలయ్యా. అది అంటే ఇట్లా అనడమే కాకుండా వేరే స్టార్ హీరోలతో కూడా పోల్చడం జరిగింది, బాలకృష్ణ గారిని, రజనీకాంత్ గారిని చూసి నేర్చుకోండి అనే విధంగా. సో ఈ పోలిక అవసరం అంటారా? పని లేని వాళ్ళు మాట్లాడతారు, బాలకృష్ణతో పోల్చుకో, సరే మన రజనీకాంత్ గారు పోల్చుకో, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంది. వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. నేను ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ బాధపడి ఉంటాడు, మన రజనీకాంత్, ఇద్దరు బాధపడే ఉంటారు. ఆ డ్యాన్స్ చూసి ఫోన్ చేసి కంపల్సరీగా మాట్లాడి ఉంటారు. ఏదో ఆ బాడీ ఎట్టా తిప్పుతున్నాడు అసలు. మళ్ళీ 24 ఏళ్ళ చిరంజీవి కనపడ్డాడు నాకైతే. అది అన్న ఇప్పుడు ఆయన లుక్స్ ఇదంతా ఎంత ఉన్నా కూడా డైరెక్టర్ ఏ విధంగా చెప్తే స్టోరీ ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. అసలు ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయన లాగడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ పని పాట లేని వాళ్ళు చేసిన పని తప్ప లోపల అది ఏమీ లేదు. వాళ్ళు కంపల్సరీ మాట్లాడి ఉంటారు. ఆ లుక్ చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపించింది. ఆ డ్యాన్స్, ఆ స్టెప్పులు చూస్తుంటే అదేదో ఇంద్రా సినిమాలో చూసావుగా, లక్ష పాపాల, అది ఆ పాట మళ్ళీ కనిపించింది అన్న ఫీలింగ్ కలిగింది. ఆయన సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ అవుతుంది అన్న. సంక్రాంతికి పోటీ ఏం లేదు. మా బాలయ్యది కూడా ముందే వస్తుంది, డిసెంబర్లో చేస్తుంది. సంక్రాంతికి అంటే మళ్ళీ ఏమైనా వస్తే మన వెంకటేష్ దేవన్ వచ్చిద్దేమో, కానీ పోటీ లేదు కాబట్టి సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందన్న. ఈ టైంలో కూడా యంగ్ లుక్ అవసరమా అని అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ క్వశ్చన్ అనేది వాళ్ళకి అవసరమా అని వేయకూడదు. ఎందుకన్నానంటే ఈ టైంలో కూడా 70 సంవత్సరాలు వచ్చినాయంటే మనం ఎట్లా చూస్తామో అందరినీ ఇంటి మూల కూర్చోడమో ఎక్కడ కూర్చోడమో చూస్తూ ఉంటాం. అంటే నేనేమంటానంటే అక్కడ పైసలు సంపాదిస్తున్నాను కాదు, మన కోసము వాళ్ళు అట్లా తయారవుతున్నారు అన్నప్పుడు అది మన కోసం అంటాం తప్ప వాళ్ళ కోసమే తవ్వం. ఎందుకంటే వాళ్ళ కోసం అయితే అందంగా రెడీ అవసరం ఏముంది, ఇంట్లో మంచిగా కూర్చొని బిజినెస్ చూసుకుంటే సరిపోతుంది. మన ఈ ఫిట్నెస్ అవ్వని అండ్ ఫుడ్ విషయంలో అవ్వని, లేకపోతే గ్లామర్గా కనిపించాలి అవసరం అవ్వని. ఎందుకనంటే మనల్ని నమ్ముకుని ఫ్యాన్స్ ఉన్నారు. పర్టికులర్గా ఏంటంటే అక్కడ పైసల కోసం వెయిట్ చేయట్లే. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనంటే
బిఫోర్ షో చూసినానంటే దగ్గర 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్ పెట్టి చూసినాం. అంటే అక్కడ ఎందుకు చూసినామని అంటే ఆ టైంకి ఆనందం అంతే, ఆ టైంకి ఆనందం పంచుతున్నాం, ఆనందం చూస్తున్నాం. వాళ్ళంతా గ్లామర్గా ఉన్నారంటే మనం అనేది ఇన్స్పిరేషన్ అవ్వాలి, అంటే మన కోసం కదా చేస్తున్నారు అని. అది దానికి ఎట్లా మాత్రం లిటరలీ చెప్పాలని అంటే గ్రేట్ అంతే. ఎందుకంటే ఆయన స్థాయికి మనం చెప్పాల్సిన అవసరం కూడా కాదు అది. నేను లిటరలీ చెప్పింది అయితే గ్రేట్. అనడమే కాకుండా వేరే హీరోలతో కూడా పోలుస్తున్నారు. బాలకృష్ణ గారిని కానీ రజనీకాంత్ గారి కానీ చూసి నేర్చుకోండి అని చెప్పేసి. ఎవరిని? చిరంజీవి ఆయనకి అంత అవసరం లేదండి. ఎందుకనంటే వాళ్ళతో పోల్చినంత స్థాయి అనేది చిరంజీవి ఏ స్థాయిలో ఉన్నారో మనకు క్లారిటీ ఉంది. అది క్వశ్చన్ వేసిన వాళ్ళకే ఆన్సర్ వదులుతుంది తప్ప మనం సెపరేట్గా అయితే చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయనతో పోల్చుకోవసరం లేదు. ఎందుకంటే డ్యాన్స్ వేషంలో ఉన్నామని, నటన వేషంలో ఉన్నామని, లేకపోతే గ్లామర్ వేషంలో ఉన్నాయి అంటే ఏ టు జెడ్ అనేది ఆయన ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఉంటారు రజనీకాంత్ ఉంటారు ఓన్లీ స్టైల్ వరకు, డ్యాన్స్లో చెప్పగలమని అంటే మిమ్మల్ని క్వశ్చన్ వేసినా కూడా చెప్పలేం. బాలకృష్ణ గారు ఉంటారు ఒక డైలాగ్ వరకు, డ్యాన్స్లో చెప్పగలమని అంటే ఇక్కడ గ్లామరు ప్లస్ డ్యాన్సు ప్లస్ నటన అన్నీ కూడా మిక్స్ అవుతాయి కాబట్టి ఆయన ఎక్స్ట్రా అయ్యింది అంతే. చాలా ఇంట్రెస్ట్ అండి, అది చాలా ఇంట్రెస్ట్ అది ఆ విషయంలో. చెయ్యాలి, యూత్ అనేది చేసుకుంటూ ఉండాలి. యూత్కి చాలా అవసరం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి చాలా అవసరం. ఆ యంగ్ వయసులో చేస్తూనే ఉండాలి. ఇంకా ఎన్నో సినిమాలు చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ విధంగా ట్రోలింగ్ చేయడం కరెక్టే అంటారు? అది కరెక్ట్గా రాంగ్, అది రాంగ్. అది బాలకృష్ణ గారిని కానివ్వండి, ఇంకా పెద్ద హీరోలను కానివ్వండి, రజనీకాంత్ గారిని కానివ్వండి, ఎంత పెద్ద హీరోలైన ఉన్నప్పటికీ కూడా అక్కడ డైరెక్టర్ అనేది ఏది చెప్తే అదే చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టాచారంగా చేసింది అనేది కరెక్ట్ కాదు. ఫీల్డ్లో నేను కూడా చేసేటోండి, విలన్గా చేస్తున్నా. నేను కూడా ఒక 10 మూవీస్ అలా చేస్తా ఉన్నా. ఇది అయితే కరెక్ట్ కాదు. ఈ విషయంలో అయితే కరెక్ట్ కాదు. మరి చిరంజీవి గారి లుక్స్ మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. మామూలుగా లేదు అసలు, ఈ వేరే లెవెల్. సంక్రాంతికి చూస్తాం కదా మనం, చాలా. అన్న ఇప్పటివరకు అనిల్ రాయపూడి గారి కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. సో మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది కూడా ఫ్లాప్ కాదండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కాకముందు ఇంతకుముందు ఓ మూవీ వచ్చింది వెంకటేష్ గారిది, చాలా డూపర్ డూపీ హిట్. అయితే F2 కాదు, సంక్రాంతికి వచ్చింది కదా మూవీ. ఇప్పుడు కూడా సాంగ్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. అవి అదే విధంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఒక సాంగ్ అనే కాదు, ప్రతి సాంగ్ కూడా బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటాం. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయి ఎక్కువ అని చెప్తున్నారు. మరి హరిహర వీరమ్మలు లాగా ఇది కూడా పోతుంది అని మాట్లాడుకుంటారు, మీరేమన్నారు? లేదు సార్, అసలు అటువంటిది ఏమో ప్రాబ్లం ఉండదు. ఎందుకు అనుకోవాలి? తీసే డైరెక్టర్లు బట్టి నడుస్తూ ఉంటుంది మూవీ. దాంట్లో అయితే ఎంత ఉన్నా కానీ ఏ పవర్ఫుల్ ఉంటుంది. ఓకేనా? హాయ్ బ్రో. హాయ్. సో మొన్న మన శివశంకర వరప్రసాద్ గారు అంటే ఆ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చింది కదా అనిల్ రాయపూడి గారు చిరంజీవి గారు కాంబినేషన్లో. అయితే ఆ సాంగ్లో చిరంజీవి గారు ఫుల్ యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చిరంజీవి గారు ఈ వయసులో మీకు ఆ కురచేష్టలు ఇంకా అవసరమా? బాలయ్య బాబు గారిని రజనీకాంత్ గారిని చూసి నేర్చుకోండి అనే విధంగా చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు? చిరంజీవి గారు ఏంటంటే ఆయన ఫిలిం ద #1 డాన్సర్. ఆయన ఒకనొకప్పుడు ఆయన థియేటర్లో అసలు రక్తవాదాలు జరిగాయి అప్పుడు. బట్ అలాంటి పర్సన్ ఏమొచ్చి ఇప్పుడు ఇలాగ చేస్తున్నారంటే ఇంకా ఉడికి రక్తం ఇంకా పోలే ఆయనలోనే. కాబట్టి ఆయన చేస్తున్నారు అంతే, ఇంకెవరో అనుకుంటారని చెప్పేసి ఆయన తగ్గలేరు కదా ఆయన. అంటే ఆ లుక్స్ పరంగా కూడా మీ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఆ లుక్స్ ఇంత యంగ్ లుక్లో అంటే మీరే అవసరమా? బాలయ్య బాబు గారు కానీ రజనీకాంత్ గారు కానీ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు రోల్స్ చేస్తారనే విధంగా ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. దేవుడు ఒక టాలెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏంటంటే ఆయనకి ఉన్న పర్సన్ పెట్టి ఆయనకు ఉన్న ఎనర్జీ పెట్టి ఆయన యాడ్ చేస్తుంటారు, అలా చేస్తుంటారు. కాబట్టి ఈయన ఇంకా యంగ్లా ఉంటారు కాబట్టి ఈయన తగ్గ కథ ఎంచుకుని ఈయన చేస్తున్నారు అన్నమాట. డాన్స్ మనం చూసాం ఏదో చాలా బాగుంది. డాన్స్ కూడా నేనే ఆశ్చర్యపోయాను, చాలా బాగా వేశారు డాన్స్. కానీ ప్రతి డాన్సర్ వేస్తే మామూలుగా ఉంటుంది, కానీ చిరంజీవి గారు డాన్స్ వేస్తే మాత్రం నెమలి నాట్యం చేసి ఉంటుంది అన్నమాట. ఆయనలో వేరే సూపర్గా చేస్తారు ఆయన డాన్స్. ఇప్పుడు డాన్స్ స్టెప్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే మెయిన్ ఆయన లుక్స్ అన్నమాట. సో ఇప్పుడు యంగ్ హీరోలు ఏ విధంగా డ్రెస్అప్ అవుతున్నారో అంత యంగ్గా డ్రెస్అప్ అయ్యారు ఈ సాంగ్లో పట్టుకు మనం చూస్తే. సో నిజంగానే మరి చిరంజీవి గారికి లుక్స్ అవసరమా అనే విధంగా ఆల్మోస్ట్ 90% పీపుల్ అంటున్నారు. మీ ఉద్దేశం కూడా అదేనా? బట్ ఆయన ఆల్రెడీ డాన్సర్. సో ఆయన డాన్సర్ కాబట్టి ఎవరో చెప్పాల్సింది లేదు, ఎందుకంటే తన బ్లడ్లో ఉంది పట్టు. ఎందుకంటే ఇప్పటి నుంచి కొండవీటి దొంగ అనేసి ఒక సినిమా వచ్చింది, అప్పుడు మా ఊర్లోనే ఏమొచ్చి బయట తెరపై వేసేవారు అనమాట.
నేను ప్రత్యేకంగా వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే ఆయన డాన్స్ చూసి వెళ్ళేవాళ్ళు. అంత నా ఊహ కూడా తెలియదు, అంటే మెగాస్టార్ అంటే మెగాస్టార్ అంటే అంత ఉండేది అన్నమాట. బట్ ఆయనకున్న క్రేజ్కి ఏంటంటే ఇలాగ చేస్తారు అది, ఎందుకంటే బాలకృష్ణ గారు చేస్తారంటే మరి ఆయనకి తగ్గ స్టోరీ కూడా ఆయన చేస్తారు, ఈయన తగ్గ స్టోరీ ఈయన చేస్తారు అన్నమాట. కాకపోతే ఈయన ఇంకా యంగ్లో కనబడతారు కాబట్టి. మొన్న అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏదో వచ్చారన్నమాట, అప్పుడు కూడా సక్సెస్కి వచ్చి ఉంటారు బహుశా, అప్పుడు కూడా కొంచెం యంగ్గా చూసాను అది మంచిగా. ఇప్పుడు మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే అక్కడ లుక్స్ కానీ అదంతా కూడా ఆయనకేం సంబంధం, అక్కడ డైరెక్టర్ కానీ స్టోరీ ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది, సో మీరు ఎట్లా జడ్జ్ చేస్తారనే విధంగా వాళ్ళు అంటున్నారు. సో అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు, అది స్టోరీకి తగ్గట్టు లుక్స్ ఉంటాయి కదా, లుక్స్ ఉంటాయి. సో మరి ఇట్లా ట్రోల్ చేయడం కరెక్టే అంటారా? ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన టాలెంట్ అది. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరు పర్సన్ ఒకలా ఇస్తుంటారు, బట్ ఆయనకున్న మేనరిజం బట్ అలాగే ఆయనకున్న థింకింగ్ బట్టి ఆయనకు టాలెంట్ ఆయనకి ఇచ్చిండు దేవుడు. బట్ ఆయన అలా చేయడం కరెక్టే, ఎందుకంటే డాన్స్ చాలా బాగా చేస్తున్నారు కదా. ఆ టీజర్లో కూడా చూసాను నేను, ఇంకా ఆ టీజర్ చూసి నేను ఎప్పుడో జగదేక సుందర సినిమా ఉంటుంది కదా, నేను అందులోకి వెళ్ళిపోయా డైరెక్ట్గా. అంటే అబ్బాని అంటే అలా పోయాను, అంటే ఇంకా అలాగే కనిపించారు ఆయన. అప్పుడు ఇప్పుడు తేడా ఏం లేదు, కానీ మేకప్ పైన ఉండబట్టి ఆయన లుక్స్ బట్టి చేస్తారంట, ఇంకేం కాదు.